ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరికీ ఒక ముఖ్య ప్రకటనండి. జనవరి నెల జీతాలకు సంబంధించి పే స్లిప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. అందుచేత ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ తమ పే స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని అందుబాటులో పొందుపరిచిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోండి. ముఖ్యంగా మీ జీతం నుండి మినహాయించబడిన డిడక్షన్స్ ఏమైనా ఉంటే సరిచూసుకోండి. ఈ నెల జీతంలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను మరియు అడ్వాన్స్ టాక్స్ కటింగ్స్ ఉంటాయి. గతంలో చెల్లించాల్సిన పన్నులు ఏమైనా ఉంటే వాటిని కూడా ఈ నెలలోనే మినహాయిస్తారు. కాబట్టి మీ పన్ను ప్రణాళికను ఒకసారి సరిచూసుకోవాలి. అవసరమైన చర్యలు తీసుకోవాలి. పెన్షన్ తీసుకునే వారికి కూడా జనవరి నెల పే స్లిప్‌లు అందుబాటులోకి వచ్చాయండి. పెన్షనర్లందరూ తమ పే స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని, అందులో ఉన్న డిడక్షన్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోండి. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి నెలలకు సంబంధించి అడ్వాన్స్ టాక్స్ కటింగ్స్‌ను మరియు కమ్యుటేషన్ డిడక్షన్స్ సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవడం చాలా ముఖ్యం. మీ యొక్క పే స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం, డిడక్షన్స్ సరిచూసుకోవడం, పన్ను ప్రణాళికను సిద్ధం చేసుకోవడం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందులను నివారించవచ్చు. ఏదైనా సందేశాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించండి. ఇక 1వ తేదీన జమ కానున్న జీతాలు డిపార్ట్‌మెంట్‌ల వారీగా కనుక చూస్తున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయ శాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్‌మెంట్‌కి, విద్యాశాఖ, పంచాయతీ రాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయండి. 1వ తేదీ నుండి జమ కానున్న పెన్షన్ మిగిలిన డిపార్ట్‌మెంట్‌లకి 1వ తేదీ పైన జీతాలు జమ కానున్నాయి. అలాగే ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షనర్ల చెల్లింపు విషయానికి వస్తే బడ్జెట్ కారణంగా ఫిబ్రవరి 1వ తేదీ శనివారం చెల్లింపులు జరిగే అవకాశం తక్కువగా ఉంది. ఆ తర్వాత రోజు అంటే 2వ తేదీ ఆదివారం సెలవు దినం కాబట్టి ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్లు 3వ తేదీ నుంచి జమ కావడం మొదలవుతుంది. కనుక ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ 3వ తేదీ వరకు వేచి ఉండవలసి ఉంటుంది. ఇక 2025 జనవరి నెలకు సంబంధించి నిన్న అర్ధరాత్రి నుంచి పే స్లిప్స్ జనరేట్ అయ్యాయండి. వెంటనే డౌన్‌లోడ్ చేసుకొని వాటిలో మీ స్పౌస్ యొక్క పేరు, పుట్టిన తేదీ, మీ డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అదే విధంగా మీ ఏక్యూపీ అలాగే ఉందా, తగ్గిందా లేక పెరిగిందా, లేకపోతే యాడ్ అవ్వాల్సి ఉంటే అయిందా లేదా చెక్ చేసుకోండి. అదేవిధంగా మీకు అర్హత ఉండి సీవీపీ రికవరీ నిలుపుదల జరిగిందా లేక చెక్ చేసుకోగలరు. గత నెలలో కొంతమంది పెన్షనర్లకు 11 సంవత్సరాలు 3 నెలలు పూర్తి అయినా కూడా సీవీపీ డిడక్షన్ చేశారు. ఇప్పుడు కూడా అలాగే జరిగిందా లేదా చెక్ చేసుకోండి. అదే విధంగా మీకు ఒకవేళ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తీసుకుంటూ ఉంటే దాని మీద రెండింటికి డీఆర్ తీసుకుంటూ ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా ఒక పెన్షన్ మాత్రమే డీఆర్ తీసుకునేటట్లు మీ ట్రెజరీ వారికి తెలియజేయండి. లేదంటే మీ పెన్షన్‌ను నిలిపివేసే అవకాశం ఉంది. వీటన్నిటిని పే స్లిప్‌లతో చెక్ చేసుకొని వ్యత్యాసాలు ఏమైనా ఉంటే వెంటనే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయడం చేయించుకోవాలి. ముఖ్యంగా మీ వయసు 70 సంవత్సరాల నుండి 75, 80, 85, 90, 95 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పూర్తయితే మీకు వరుసగా 7%, 12%, 20%, 20%, 30%, 30%, 50% అడిషనల్ క్వాంటమ్ వస్తుంది. కాబట్టి పెన్షనర్లు అందరూ కూడా తమ తమ పే స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని మీ వివరాలను ఒకసారి చెక్ చేసుకోండి.